జవిశెట్టి సోదరుల హత్య కేసులో విచారణకు హాజరయ్యారు పిన్నెల్లి సోదరులు. గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి సోదరుల హత్య కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 గా వెంకట్రామిరెడ్డి, A8 గా కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి తాత్కాలిక బెయిల్ పొందిన విచారణకు మాత్రం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. హత్య కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో పిన్నెల్లి సోదరులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాచర్లలో భారీగా బలగాలను మోహరించారు. ఇక జవిశెట్టి సోదరుల హత్య కేసులో పిన్నెల్లి సోదరులైతే విచారణకు హాజరయ్యారు. గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి సోదరుల హత్య కేసులో A6 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే A7 గా వెంకట్రామిరెడ్డి ఉన్నారు. A8 గా కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు నుంచి రామకృష్ణారెడ్డి అలాగే వెంకట్రామిరెడ్డి వీరిద్దరూ కూడా తాత్కాలికంగా బెయిల్ పొందారు. అయినప్పటికీ కూడా విచారణకు మాత్రం హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ హత్య కేసులో విచారణకు ఇరువురు కూడా హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జంటల హత్య కేసుల్లో A6, A7 గా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డికి నిన్న మాచర్ల పోలీసులు విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. జవిశెట్టి సోదరుల హత్య కేసులో వీరి పాత్రకు సంబంధించిన దానిపైన విచారణ చేపట్టాలనే విధంగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ రోజు ఈ విచారణకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాచర్ల పోలీస్ స్టేషన్ కి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా హాజరవడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో మాచర్లకు రావడం జరిగింది, కానీ వెంకటరామరెడ్డి ఎన్నికల అనంతరం అంటే మొత్తం 15 నెలల కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఈ రోజు మాత్రమే ఆయన పోలీస్ స్టేషన్ కి రావడంతో పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చేరుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా భారీ బందోబస్తును మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా మాచర్లకి అంటే మిగిలినటువంటి గ్రామాల నుంచి వచ్చేటటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరిని కూడా రానికుండా కూడా ప్రస్తుతం అయితే బందోబస్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జవిశెట్టి సోదరులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశం పైన రామకృష్ణారెడ్డిని, వెంకటరామరెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. ప్రధానంగా ఆ కేసుకు సంబంధించి ఆ హత్య జరగడానికి ప్రధాన కారణం రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ప్లాన్ ప్రకారం అమలు చేశారనే విధంగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. విచారణలో ఎలాంటి అంశాలను రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి చెప్తారనేది చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో వీళ్ళకి ఉపశమనం లభించడం జరిగింది. కానీ కంపల్సరిగా విచారణకు హాజరవ్వాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఈ రోజు హాజరయ్యారు. కాబట్టి ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది కూడా చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. సాయి శంకర్, ప్రెసెంట్ అయితే ఈ పిన్నెల్లి సోదరులు బెయిల్ పైన ఉన్నారు తాత్కాలికంగా. విచారణ అనంతరం మళ్ళీ బెయిల్ కొనసాగే అవకాశాలు ఉంటాయా? వారు చెప్పే ఆన్సర్స్ ని బట్టి మళ్ళీ అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా? అంటే ప్రధానంగా ప్రస్తుతానికైతే ఈ కేసులో వాళ్ళకి విచారణకు మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వీళ్ళని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ చేపడతారు. మళ్ళీ విచారణకు సంబంధించినటువంటి అంశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కేసుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీనన్నింటిని కూడా న్యాయస్థానం ముందుంచుతారు. న్యాయస్థానం కనుక గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ అసలు వీళ్ళకి సంబంధించి అంటే ఫోన్లు కానీ ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటు పరారీలో ఉన్నటువంటి వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఏ ఫోన్ అందుబాటులో ఉంటుంది, మీరు ఉండేటటువంటి అంశాలు అవన్నీ కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈ రోజు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరిగా ఇక నుంచి కూడా వాళ్ళిద్దరూ కూడా అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. కాబట్టి ఈ అంశాలు కొంత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ రోజు కలెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఆ రోజు హత్య జరిగినటువంటి సమయంలో ఎక్కడ ఉన్నారు, ఈ హత్య చేసినటువంటి వ్యక్తులతో ఏమైనా టచ్ లో ఉన్నారా, ఆ రోజు ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, ఇలాంటి అంశాలను విచారించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అని విచారణ తర్వాత అయితే వెంటనే అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.